ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. కేరళలోని వయనాడ్లో ప్రకృతి తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. సోమవారం రాత్రి నుంచి అక్కడ కురుస్తున్న భారీ వర్షాలు, కుంభవృష్టి వర్షాల నేపథ్యంలో అక్కడ కొండ చర్యలు విరిగి పడటంతో అక్కడ కార్మికులు ఒకరు మృతి చెందారు, పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లుగా మనకి సమాచారం అందుతోంది. అసలు ఏం జరిగిందంటే మలప్పురం వయనాడ్లను కలిపే ఒక సొరంగ నిర్మాణ ప్రాజెక్టు ఆ ప్రదేశంలోని మీనాక్షి వంతెన సమీపంలో అయితే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. సో కేరళలోని వయనాడ్లో జనరల్ గా భారీ వర్షాలు కురుస్తాయి వర్షాకాలంలో. 30 నుంచి 50 మంది వరకు కూడా ఈ శిథిలాల కింద, అంటే ఈ నిర్మాణంలో ఉండి ఈ ఘటనలో ఈ శిథిలాల కింద కొంతమంది 30 నుంచి 50 మంది కార్మికులు ఆ కొండ చర్యలు విరిగిపడటంతో ప్రమాదం జరిగి దాని కింద చిక్కుకున్నట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. సో కేరళలోని వయనాడు జిల్లాలో మెప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద భారీ కొండ చర్యలు అయితే విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా ఆ నిర్మాణంలో ఉన్న అనక్కోంపోయిల్ టు మెప్పాడి ఈ జంట సొరంగ రహదారి ప్రదేశంలో అయితే ఈ ఘటన సంభవించినట్లుగా అయితే తెలుస్తోంది. అంటే అక్కడ అండర్ గ్రౌండ్ పాసేజ్ సొరంగ మార్గం అనేది నిర్మిస్తున్నారు. సో ఒక్కసారిగా వర్షాలు పడేసరికి కూడా ఈ ఘటన సంభవించినట్లుగా మనకు తెలుస్తోంది. సో పలువురు కార్మికులు అయితే శిథిలాల కింద చిక్కుకున్నారు. అక్కడ వర్షపాతం చూసుకుంటే కనుక జస్ట్ ఒక 24 గంటల వ్యవధిలోనే 265 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైనట్లుగా మనకి తెలుస్తోంది. సో ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ అలాగే అగ్నిమాపక సిబ్బంది వీళ్ళందరూ కూడా సంయుక్తంగా చర్యలు చేపడుతూ ఉన్నారు. ఆ శిథిలాల నుంచి కార్మికులను బయటికి తీసేందుకు కూడా వాళ్ళు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు అయితే ఒకరు మృతి చెందినట్లుగా మనకి తెలుస్తోంది. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ 30 నుంచి 50 మంది, మేబీ అంతకన్నా ఎక్కువగా ఉండొచ్చు అని కూడా చెబుతున్నారు. చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వాళ్ళని వెలికి తీయడానికి, బయటికి తీయడానికి తీవ్రంగా అక్కడ చర్యలు కొనసాగుతున్నాయి. ఇక వయనాడు తీవ్రమైన కొండ చర్యల విపత్తులకైతే ఎక్కువగా గురయ్యే ప్రాంతం అనే విషయం మనందరికీ తెలిసింది. ఎందుకనంటే మనకి 2 సంవత్సరాల క్రితం కూడా మనము సేమ్ మళ్ళీ జూలై నెలలోనే, ఇప్పుడు కూడా 2026 జూలై నెలలోనే ఇది జరిగింది. 2 సంవత్సరాల క్రితం కూడా 2024 జూలై 30న మనకి వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడి ఒక 300 మంది దాకా చనిపోయి ప్రే ఫర్ వయనాడ్ అనే ఒక నినాదంతో చాలా మంది ప్రే చేశారు. వయనాడ్లో ఉన్న వాళ్ళందరూ జస్ట్ బతికుంటే బాగుండు, వాళ్ళకేం అవ్వకుండా బతికుంటే బాగుండు అని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా ప్రేయర్స్ చేశారు. అంతటి తీవ్రమైన సిచ్యువేషన్ మనం చూసాం. ఎందుకంటే అక్కడ ఆ జూలై నెలలో జరిగిన విపత్తు అనేది నిజంగా కేరళకి వచ్చిన ఒక అత్యంత పెద్ద విపత్తుగా అప్పుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే జస్ట్ 48 గంటల్లోనే అప్పుడు 570 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఇప్పుడు జస్ట్ 265 మిల్లీమీటర్లకి ఇంత కొండ చర్యలు విరిగిపడితే జస్ట్ ఇమాజిన్, అప్పుడు నిజంగా అది మరొక్కసారి గుర్తు చేసుకోకూడదు అనుకునేటువంటి పెద్ద విపత్తు, కేరళకి సంభవించిన విపత్తు. ఈవెన్ అటు సైడ్ వెళ్ళే టూరిజం కోసం వెళ్ళే వాళ్ళు కూడా అసలు ఎవరు కేరళకి వెళ్ళకూడదు, వయనాడు సైడ్ అస్సలు వెళ్ళకూడదు అని చెప్పేసి కొన్ని రోజుల పాటు కూడా ఆపేసిన సిచ్యువేషన్ అప్పుడు మనం చూసాం. చాలా మందికి ఇల్లు లేక, ఫుడ్ లేక, ఏదీ లేక రోడ్డున పడి వాళ్ళ కోసం కూడా ఫండ్స్ కూడా కలెక్ట్ చేశారు. అలాంటి ఒక పరిస్థితిని చూసాం. సో ఇప్పుడు అలాంటి పరిస్థితే మళ్ళీ వస్తుందా అన్న విధంగా మళ్ళీ ఒక విపత్తు అయితే కమ్ముకొచ్చింది మళ్ళీ వయనాడుకే. అది కూడా జూలై నెలలోనే కమ్ముకొచ్చింది మళ్ళీ. అప్పుడు కూడా జూలై మాసంలోనే జరిగింది, ఇప్పుడు కూడా జూలై మాసంలోనే జరుగుతోంది. సో ఈ కొండ చర్యలు విరిగిపడటం అనేది వయనాడులో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. దట్టు ఇప్పుడు కొండ చర్యలు విరిగిపడటంతో పాటు ఈ కుంభవృష్టి వర్షం కారణంగా అండర్ గ్రౌండ్ ఏదైతే ఒక సొరంగ మార్గం నిర్మిస్తూ ఉన్నారో వాళ్ళు అనుకోకుండా ఒక 24 గంటలోనే, వాళ్ళు రోజువారీగా ఎప్పుడు పనులు కొనసాగిస్తూ ఉన్నారు, కానీ ఇప్పుడు అనుకోకుండా ఒక 24 గంటల్లో 265 మిల్లీమీటర్ల వర్షపాతం ఒక్కసారిగా వస్తే వాళ్ళు కూడా ఏం చేస్తారు? అలా వాళ్ళు చిక్కుకుపోవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ఎమర్జెన్సీ మీటింగ్ కూడా
వాళ్ళు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. కేరళ గవర్నమెంట్‌కి సంబంధించి ఏం చేయాలి? ఎంతమంది చిక్కుకున్నారు? ఇంకా ఎలాంటి చర్యలు అంటే వెలికి తీసేందుకు ఇంకా ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది అన్న విధంగా కూడా ఇప్పటికే ఎమర్జెన్సీ మీటింగ్ అక్కడ ఈ సీఎం పెట్టుకున్నట్టుగా మనకు కూడా తెలుస్తోంది. సో, ఇక్కడ చూడొచ్చు మనం ప్రకృతి కనుక పగబడితే ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం అలాంటి విపత్తు కొండ చర్యలు విరిగిపడిన అంతటి విపత్తు వచ్చినప్పుడు అక్కడ చాలామంది అది అడవి ప్రాంతము, అడవిని ఎక్కువగా నరికేయటం వల్ల వచ్చిన ఒక ప్రకృతి చూపించిన విపత్తు అన్న విధంగా కూడా పర్యావరణ నిపుణులు చెప్పిన సిట్యుయేషన్ మనం చూసాము. సో, ఈ తరహాలోనే మరొక్కసారి ప్రకృతి వయనాడులోనే తన విశ్వరూపాన్ని మళ్ళీ చూపిస్తోంది. కానీ 2 సంవత్సరాల క్రితం జరిగినంత తీవ్రత జరగకుండా, ఇక్కడితోనే ప్రాణ నష్టం ఇంకా ముందుకు గూడా ఏమి జరగకుండా శిథిలాల కింద చిక్కుకున్న ఆ 30-50 కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సురక్షితంగా బయటపడాలని చెప్పేసి కూడా 2 సంవత్సరాల క్రితం జరిగిన విపత్తును కల్లారా చూసిన ప్రతి ఒక్కరూ అక్కడ కోరుకుంటున్న పరిస్థితి కూడా మనకిప్పుడు కనిపిస్తోంది. ఎందుకంటే ఆ విపత్తును చూసి బతికున్న వాళ్ళు చాలా మంది వణుకుతూ అక్కడ దగ్గరలో ఇళ్లలో ఉన్న వాళ్ళని కూడా ఖాళీ చేస్తున్నారట. ఇప్పుడు ఏవైతే కొండ చర్యలు పడ్డ ఏరియా ఉందో మొప్పాడి దగ్గర, అక్కడ చుట్టుపక్కల అందరి దగ్గరలో ఉన్న ఇళ్ళని కూడా ఖాళీ చేస్తున్న పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. అలాగే దగ్గరలో కూడా ఒక నది ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. ఆ నది ప్రవాహం ఈ వర్షం వల్ల భారీగా పెరగటం, కొండ చర్యలు విరిగి పడటం, వీటి కారణంగా కూడా ఆ నది ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఇది సంభవించినట్లుగా అయితే మనకి కారణం అయితే తెలుస్తోంది. సో లాస్ట్ 2 years బ్యాకే నిజంగా వయనాడు ఒక చిన్న భిన్నం అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు. కానీ అలాంటి ఒక డేంజరస్ సిచ్యువేషన్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ పునరావృతం కాకూడదని చెప్పేసి చాలా మంది కూడా కోరుకుంటున్నారు. నిజంగా దేవుడి దయ వల్ల ఆ చిక్కుకున్న కార్మికులు త్వరితగతిన ప్రాణాలతోని బయటపడి క్షేమంగా ఉండాలని కూడా అందరూ కోరుకుంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితే వాళ్ళు బయటికి తీయడానికి అయితే చాలా 24 hours పగలు రాత్రి అనే తేడా లేకుండా అయితే వాళ్ళు ఆ చర్యల్లో నిమగ్నమై ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. సో మరొక్కసారి ఏదైతే 2024 జూలై 30న మనం ఒక అనర్థాన్ని చూసామో వయనాడుకి సంబంధించి, అది మళ్ళీ పునరావృతం కాకుండా ఇంకా ఏ ప్రాణ నష్టం కూడా జరగకుండా అందరూ క్షేమంగా బయటపడాలని మనం కూడా మరొక్కసారి కోరుకుందాం.